ఇక వివరాల్లోకి వెళ్తే ప్రజలకు నాణ్యమైన బియ్యాన్ని తక్కువ ధరలకు అందించేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించిందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి అన్నారు. కొండపి సచివాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన మినీ మార్ట్ను జాయింట్ కలెక్టర్ కల్పనా కుమార్తో కలిసి మంత్రి ప్రారంభించారు. అర్హులకు బియ్యం బస్తాలను పంపిణీ చేశారు. తక్కువ ధరకు నాణ్యమైన బియ్యాన్ని అందించడంపై ప్రజలు హర్షాన్ని వ్యక్తం చేశారు. బహిరంగ మార్కెట్లో బియ్యం ధరలు పెరుగుతున్న నేపథ్యంలో మార్కెట్ ఇంటర్వెన్షన్ కార్యక్రమం ద్వారా తక్కువ ధరకు బియ్యం అందించేలా రాష్ట్ర వ్యాప్తంగా రైతు బజార్లు గుర్తించిన రైస్ మిల్లుల ద్వారా ప్రత్యేకంగా విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేసిందన్నారు. బహిరంగ మార్కెట్లో బీపీటీ స్టీమ్డ్ బియ్యం కిలో 62 రూపాయలకు పైగా ధర ఉందని, ప్రత్యేకంగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ విక్రయ కేంద్రాల్లో కిలో 52 రూపాయలకి అందిస్తున్నామన్నారు. అదేవిధంగా బీపీటీ రా రైస్ కిలో 58 రూపాయల వరకు ధర ఉందని, వీటిని ప్రత్యేక కేంద్రాల్లో 50 రూపాయలకే అందిస్తున్నామన్నారు. రేషన్ కార్డుదారులకు ప్రతి మనిషికి నెలకు 10 కిలోల చొప్పున వీటిని పంపిణీ చేస్తామన్నారు. ప్రస్తుతం జిల్లాలో 4 రైతు బజార్లు, మరో 20 రైస్ మిల్లుల వద్ద ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి వీటిని అందిస్తున్నట్లు తెలిపారు. కొనుగోలుదారులు తమ ఆధార్ కార్డును తీసుకుని వెళ్లాల్సి ఉంటుందన్నారు. దీని ద్వారా ఒక్కో కిలోకు 10 నుండి 12 రూపాయల వరకు ప్రయోజనం కలుగుతుందన్నారు. సంగమేశ్వరం ప్రాజెక్టుకు వచ్చే నెలలో సీఎం చంద్రబాబు వస్తారన్నారు. పొగాకు రైతుల సంక్షేమంపైన దృష్టి సారించామన్నారు. డిఎస్ఓ పద్మశ్రీ, ఆర్డీఓ చంద్రశేఖర్ నాయుడు, నియోజకవర్గ స్పెషల్ ఆఫీసర్ రవికుమార్, ఎంపీడీఓ రామాంజనేయులు, తహసీల్దార్ శ్రీనివాసరావు, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. మనం ప్రకాశం జిల్లాలో ఈరోజు 24 రిటైల్ షాప్లో మనం సెంట్రల్లో సేల్స్ చేస్తున్నాం. డేలో జేసీ గారు, కల్పన గారు, డిఎస్ఓ గారు, ఆర్డీఓ అండ్ మా స్పెషల్ ఆఫీసర్తో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈరోజు బీపీటీ డైరెక్ట్గా మిల్లు చేసినటువంటి రైస్ని 50 రూపాయలకి ఇస్తున్నాం. అది బయట మార్కెట్లో 62 రూపాయలు ఉంది. అదేవిధంగా బీపీటీ మనం స్టీమ్ ద్వారా చేసినటువంటి రైస్ని 52 రూపాయలకి ఇస్తున్నాం. దాని కాస్ట్ బయట 64 రూపీస్ దాకా ఉందండి. నిజాగా లబ్ధిదారుడికి 10 రూపాయలు కేజీ కంటే ఈరోజు కార్డుకి 10 రేషన్ కార్డుకి 10 కేజీలు ఇస్తున్నాం. 10 కేజీలు అంటే దాదాపుగా మనం వాళ్ళకి 100 నుంచి 120 రూపాయల వరకు కూడా సబ్సిడీ తోటి ఈ రేట్ ఇస్తున్నాం. మిల్లర్లు కూడా మేము ఈ సేల్స్ పాయింట్ కూడా ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా మంచి అవగాహన కలిగే ఏర్పాటు చేయమని జరిగింది. రైతు బజార్లు, అదేవిధంగా సొసైటీస్, ఇంకెనీ ప్రభుత్వ ఆఫీసుల్లో ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా మిల్లు దగ్గర కూడా ఏర్పాటు చేస్తాం. దీంతో పాటుగా మనం ఎక్కడ విధంగా సంక్షేమం ఇస్తాం. ఈరోజు దీపం 2 కూడా ఒకసారి చూస్తుంటే మన ఇప్పటివరకు 14 లక్షల మందికి 120 కోట్ల పైన మనం సబ్సిడీ ఇవ్వడం జరిగింది. చాలా పారదర్శక దేశం. ఎప్పుడు డిఎస్సి ఉద్యోగం ఇచ్చినా అది తెలుగుదేశంకే సాధ్యమైంది. రేపు మళ్ళీ జాబ్ కావాలంటే ఇస్తున్నాం. ఈరోజు ప్రజలు రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. వేరొక యువత అంటున్నారు, పెద్దలు వచ్చి ముందు నిలబడుతున్నారు. ఈరోజు మహిళలకు కానీ, ఈరోజు మహిళా సంక్షేమానికి కానీ, అది అన్ని రకాల అభివృద్ధిగా మేము కట్టుబడున్నాం. అభివృద్ధిని, సంక్షేమాన్ని అన్ని విధాలు ముందుకు తీసుకెళ్తున్నాం. ఈరోజు భోగాపురం ఎయిర్పోర్ట్ కొత్తగా ఆయనకు ఒక డిసీజ్ వచ్చింది. ఇది మాజీ ముఖ్యమంత్రి క్రెడిట్ చోరీ డిసీజ్, ఏది చెప్పినా అది నేనే చేశాను అంటాడు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి శిలాఫలం 2700 ఎకరాలు చేస్తే ఇది అంత ఎందుకని చెప్పి వెనక పెద్ద భూములు ఇచ్చాం. ఆ రోజు జిఎంఆర్స్ అయితే పనులు మొదలు పెట్టించారని చెప్పావు. మళ్ళీ ఇప్పుడు పూర్తి చేసి నేను చేసిందే కదా అంటాం. నీ బాధ్యత సరిగా చక్రమించరా. 5 ఏళ్ళు ఏం చేసాం అర్థం కదా. 3 ఏళ్ళలో మేము పూర్తి చేయగలిగాం. మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ లాంచ్ చేస్తున్నాము. దీని కింద ప్రీమియం క్వాలిటీ రైస్ని ఒక మంచి ధరలకి అందరి దగ్గర తీసుకువెళ్ళడానికి ఏర్పాటు చేశాము. సో మన జిల్లాలో టోటల్ 24 సెంటర్స్ ఉన్నాయి. దాంట్లో రైస్ మిల్లర్ అసోసియేషన్ కూడా మనతో పాటు ఈ ప్రోగ్రామ్ చేస్తుంది. సో 20 రైస్ మిల్స్లో మనకి మంచి ధరల్లో ఈ రైస్ అవైలబుల్గా ఉంటుంది. దాంట్లో మేజర్గా మన జిల్లాలో బీపీటీ రైస్, బోత్ కేటగిరీస్, స్టీమ్ రైస్, రా రైస్ 2 ఉంటాయి. సో ఇప్పుడు బయట చూస్తే ఈ మార్కెట్స్లో ఈ ధరలంటే 60 రూపీస్, 70 రూపీస్ వరకు కూడా వెళ్ళిపోయింది. సో దీన్ని కొంచెం ఆపడానికి ఒక మంచి రేట్లో అందరికీ ఇది వచ్చేలాగా చూడడానికి మనకి ఇక్కడ రేట్ 50 రూపీస్ రా రైస్కి, తర్వాత 52 రూపీస్ స్టీమ్ రైస్కి పెట్టడం జరిగింది.